శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వసిన్యా దేవతలకు, వ్యాస భగవానికి, హయగ్రీవ స్వామికి నమస్కరిస్తూ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో ఈరోజు మనం 22, 23 శ్లోకాలు చెప్పుకుంటున్నాం. 22వ శ్లోకం పలికే వాళ్ళ పేరు, ఊరు పెద్దగా చెప్పండి. పోనుగంటి కళ్యాణి మేడం, అనంతపూర్. వచ్చినాను మేడం. చెప్పండి, మీ పేరు, ఊరు చెప్పండి. నా పేరు కళ్యాణి, పోనుగంటి ఇన్షలు, అనంతపురం. రెడీనా మీరు? రెడీ మేడం. 22వ శ్లోకం. సరే మేడం. యావదేతాన్ని నిరీక్షేహం యావదేతాన్నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం కైర్మయా సహ యోద్ధవ్యం. ఎం సున్నా పెట్టుకోండి, అప్పుడు మా ఎగిరిపై ఆ వస్తుంది. అస్మిన్ రణ సముద్యమే అస్మిన్ రణ సముద్యమే యావదేతాన్ నిరీక్షేహం యావదేతాన్నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం కైర్మయా సహ యోద్ధవ్యం. అస్మిన్ రణ సముద్యమే అస్మిన్ రణ సముద్యమే యావదేతాన్ నిరీక్షేహం యావదేతాన్నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం కైర్మయా సహ యోద్ధవ్యం. అస్మిన్ రణ సముద్యమే అస్మిన్ రణ సముద్యమే యావదేతాన్ నిరీక్షేహం యావదేతాన్నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం కైర్మయా సహ యోద్ధవ్యం. అస్మిన్ రణ సముద్యమే. అస్మిన్ రణ సముద్యమే. కళ్యాణి గారు మ్యూట్ చేసుకోండి. ఇక్కడ మనకి సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి యుద్ధ రంగంలో జరుగుతున్న విషయాన్ని వివరిస్తున్నారు. అందులో భాగంగా దుర్యోధనుడు ద్రోణాచార్య దగ్గర వెళ్ళడం, ఆయనతో మాట్లాడడం, తర్వాత భీష్మాచార్యులు గారు శంఖం పూరించడం, తర్వాత పాండవులంతా కృష్ణ పరమాత్మతో సహా ముఖ్యమైన వీరులతో సహా అందరూ శంఖాలు పూరించడం అయిపోయిన తర్వాత అర్జునుడు తన రథాన్ని తీసుకెళ్లి 2 సేనల మధ్య, సైన్యముల మధ్యలో పెట్టమని కృష్ణ పరమాత్మని కోరుకున్నాడు. కోరుకొని ఇప్పుడు కారణం చెప్తున్నాడు, ఎందుకు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అంతే కదా, పరమాత్మ అంతటి వాణ్ణి అక్కడికి పో ఇక్కడికి పో అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకో కూడా చెప్పాలి కదా, అందుకని వినయంగా చెప్తున్నాడు. యావదేతాన్ నిరీక్షేహం అహం, నేను యావత్, ఎవరైతే అందరూ ఇక్కడికి వచ్చున్నారో ఈ సైన్యాన్నంతా, యావత్ నిరీక్షేహం, నా కళ్ళు ఎంతవరకు చూడగలవో అంతవరకు వాళ్ళని చూడాలనుకుంటున్నాను. అంటే నా కనుచూపు మేర ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ నేను చూడాలనుకుంటున్నాను ఆ సేన మధ్యలో పెడితే రథాన్ని. ఇంకా యోద్ధు కామానవస్థితాన్, ఎవరైతే యుద్ధం చేయాలని కామాన్ కోరికతో ఇక్కడ అవస్థితాన్ ఉన్నారు, సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారో
వాళ్ళందరినీ కూడా నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఎందుకు? నా శత్రుపక్షంలో వచ్చి నిలబడ్డారు, అటువంటి వాళ్ళందరినీ నేను చూడాలనుకుంటున్నాను. కైర్మయా సహయోద్ధవ్యం, వాళ్ళంతా కూడా నాతో యుద్ధం చేయడం కోసం వచ్చారు. వీళ్ళంతా నాతో అంటే మాతో, మా పాండవులతో వీళ్ళంతా యుద్ధం చేయడానికి వచ్చారు కదా. ఇంతమంది 11 అక్షోహిణ సైన్యం అంతా వచ్చిన్నది కదా. మాది 7 అక్షోహిణ సైన్యమే, కానీ వాళ్ళ తట్టు 11 అక్షోహిణ సైన్యం అంతా వచ్చిన్నది. కాబట్టి వాళ్ళలో వీరులు ఎవరు, ఎట్లాంటి వాళ్ళు, ఆ వచ్చిన వాళ్ళు ఎవరు అని నేను చూడాలనుకుంటున్నాను. కాబట్టి అస్మిన్ రణ సముద్యమే, అస్మిన్ ఈ రణరంగంలో ఎంతమంది ఆ యుద్ధం చేయాలనే కోరికతో వచ్చి నిలబడ్డారో, ఎవరు మాతో యుద్ధం చేయాలని సిద్ధపడ్డారో అటువంటి వాళ్ళని ఒక్కసారి అందరిని నాకు చూడాలనిపిస్తోంది కృష్ణ. అచ్యుత, ఓ అచ్యుత, నాకు వాళ్ళందరిని చూడాలనిపిస్తోంది. అందుకని నేను ఈ రథాన్ని అక్కడ ఆపమని చెప్తున్నాను. ఎందుకంటే నాకు కనిపించాలి మాతో యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు, ధర్మపక్షంలో అధర్మపక్షంలో ఎవరు వచ్చినారు, అసలు ఎవరెవరితో ఎట్లా యుద్ధం చేయాలి. యుద్ధం చేసే మనం ఒక పని చేసే ముందు అన్ని ఆలోచిస్తాం కదా, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని. ఆ విధంగానే యుద్ధం చేయబోతున్నాడు. కాబట్టి యుద్ధం ఎవరితో చేయాలి, ఎలా ఉన్నారు వాళ్ళంతా, వాళ్ళ పరాక్రమాలు ఏంది, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, అసలు వచ్చిన వాళ్ళు ఎవరు, ముందు మనుషులు కూడా తెలుసుకోవాలి ఎవరు వచ్చారో. అందుకని చూడాలి ఒకసారి. నా కనుసూపు మేర, నా కన్ను ఎంతవరకు దృష్టి చూడగలదో అంతవరకు యావత్ నిరీక్షేహం అహం, నేను చూడాలి వాళ్ళందరినీ. ఒక్కసారి చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది, వీళ్ళందరితో ఎలా ప్రవర్తించాలి, ఎలా యుద్ధం చేయాలి. యుద్ధం చేసేవాడికి ముందు ఒక అంచనా ఉండాలి కదా, ఎలా యుద్ధం చేయాలనేది. అందుకని అడుగుతున్నాడు. ఎవరు? ఈ అర్జునుడు. ఎవరితో చెప్తున్నాడు? కృష్ణ పరమాత్మకు చెప్తున్నాడు. అయ్యా, ఎందుకంటే యుద్ధం ఒక పక్క ప్రారంభం కాబోతోంది. అస్మిన్ రణ సముద్యమే, ఒక పక్క అందరూ యుద్ధానికి సిద్ధపడుతున్నారు, యుద్ధం చేయాలని ఉద్దేశంతో ఉన్నారు. ఇటువంటి సమయంలో నేనెందుకు నా రథాన్ని తీసుకెళ్లి ఆ 2 సేనల మధ్యలో పెట్టమన్నానంటే, నేను ఒక్కసారి అందరిని చూడాలనుకుంటున్నానయ్యా, అందుకోసం పెట్టమన్నాను నేను అని వినయంగా చెప్తున్నాడు అర్జునుడు. ఎవరికి? కృష్ణ పరమాత్మకి ఈ శ్లోకం ద్వారా. కాబట్టి యావత్ దేతాన్ని నిరీక్షేహం, నేను వాళ్ళందరిని చూడాలనుకుంటా. కనుచూపు మేరలో నా కళ్ళు ఎంతవరకు దృష్టిని సారించి చూడగలవో అంతవరకు చూడాలనుకుంటున్నాను. యోద్ధు కామానవస్థితాన్, యుద్ధం చేయడం కోసం కామాన్ కోరికతో ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళందరినీ నేను చూడాలనుకుంటున్నాను. కైర్మయా సహా యోద్ధవ్యం, ఈ యుద్ధం నాతో చేయడానికి ఎంతమంది వచ్చినారు, కైహి సహా, నాతో యుద్ధం చేయడానికి ఎంతమంది వచ్చారో, ఏ విధంగా వచ్చారు, ఏ ఉత్సాహంతో వచ్చారో వాళ్ళందరినీ ఒక్కసారి యస్మిన్ రణ సముద్యమే, ఈ యుద్ధ రంగంలో నేను చూడాలనుకుంటున్నానయ్యా. అందుకని నా యొక్క రథాన్ని ఆ 2 సేనల మధ్యలో పెట్టమని చెప్తున్నాను, అంతకు మించి ఇంకేం లేదు అని చెప్పి చెప్తున్నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మకి. తర్వాత 23వ శ్లోకం పలికే వాళ్ళు ఎవరు? మేడం శ్రీరంగం పద్మ అనంతపూర్. బాగా చెప్పండి, అనంతపూర్. ఇంకా బాగా చెప్పాలండి, పేరు బాగా సరిగ్గా అనిపిస్తుంది. శ్రీరంగం పద్మ అనంతపూర్ మేడం. శ్రీరంగం పద్మ గారు అనంతపూర్. ఓకే, 23వ శ్లోకం రెడీ? మీరు రెడీనా? యోత్సమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. పద్మావతి గారు మ్యూట్ చేసుకోండి. ఇంకా చెప్తున్నాడు అర్జునుడు ఆ పరమాత్మకి, కృష్ణ పరమాత్మకి ఇంకా చెప్తున్నాడు ఎందుకు తను రథాన్ని ఆ సేనల మధ్యలో ఉంచమన్న అనే విషయాన్ని ఇంకా చక్కగా వివరిస్తున్నారు ఆ అర్జునుడు. చూడండి, ఆయన చక్కగా చూడాలనుకున్నాడు. ఏది? ఆ యొక్క ఎదురుగా ఉన్న సైన్యాన్ని అంతా కూడా అలా ఎందుకు చూడాలనుకుంటున్నాడు, ఇంకా కారణం చెప్తున్నాడు. ఏమట? ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేహే, ధార్తరాష్ట్రస్య,
ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారులన్నింటినీ ఆ దుర్యోధనాదులు దుర్బుద్ధేహే, వాళ్ళకు చెడ్డ బుద్ధి ఉంది. అటువంటి వాళ్ళతో యుద్ధే ప్రియచికీర్షవ యోత్సమానాన వేక్షేహం, నేను అటువంటి వాళ్ళని, ఎటువంటి వాళ్ళని చూడాలనుకుంటున్నాను? ఆ దుర్యోధనుడా చెడ్డ బుద్ధి గలవాడు. అటువంటి వాడికి సహాయం చేయడం కోసంగా 11 అక్షోహిణుల సైన్యం వచ్చిందంటే వాడు అధర్మంలో ఉన్నాడు, దుష్ట బుద్ధిగా ఉన్నాడు. అటువంటి వాడి వైపు ఇంతమంది సైన్యం ఎలా వచ్చారు? దేంతో వచ్చి, ఎందువల్ల వచ్చారు అసలు? ఓకే, వచ్చారు. యుద్ధే ప్రియచికీర్షవ, యుద్ధ రంగానికి వచ్చారు. పైన యుద్ధ రంగంలోకి వచ్చి దేనికోసం వచ్చారు? ప్రియచికీర్షవ, ఆయనకు ఇష్టం కలిగించడం కోసం. ఎవరికి? ఆ దుర్యోధనుడికి ఇష్టం కలిగించడం కోసంగా యుద్ధానికి వచ్చారు. నిజంగా ప్రాణాలకు వడ్డీ వచ్చారు కదా, యుద్ధం రావడం సామాన్య విషయం కాదు కదా. వాళ్ళంతా ప్రాణాలు త్యాగం చేయడం కోసం వచ్చారు. అది కూడా ఎవరి కోసం వచ్చారు? దుర్యోధనుడి కోసమే కేవలం వచ్చారు వాళ్ళు. అది కూడా వాళ్ళకి తెలిసి, ఏం తెలిసి? వీడు చేసేది అధర్మ యుద్ధం అని తెలిసి వచ్చారు వాళ్ళు. అది విశేషం. ప్రాణాలు పోతాయని తెలుసు, వీడు అధర్మపరుడని తెలుసు, దుర్బుద్ధి గలవాడని తెలుసు, ఆయన వచ్చారు దానికి. అంటే అట్లాంటి వాళ్ళు ఎవరు అసలు? అలాంటి గొప్ప వాళ్ళు ఎవరు నేను చూడాలనుకుంటున్నాను. ప్రియ చికీర్షవ, అంత గొప్పగా ఆయనకు ఆ దుర్యోధనుడికి ఇష్టం కలిగించే రకంగా యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళెవరో నేను చూడాలనుకుంటున్నాను. యోత్సమానాన వేక్షేహం, యుద్ధం చేయడానికి సహాయం చేయడానికి ఎవరు వచ్చారో, ఆ దుర్యోధనుడికి సహాయం చేయడం కోసం ఎవరు వచ్చారో నేను చూడాలనుకుంటున్నాను. ఏతత్ర సమాగత, ఎవరైతే ఏ వీరాది వీరులంతా యుద్ధానికి వచ్చింటారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ రణరంగంలోకి సమాగత చేరున్నారు. ఎలా వచ్చారు వీళ్ళంతా? ఎవరు? ఈ దుర్యోధనుడికి ఇంత గొప్పగా సహాయం చేయాలని కోరుకుని వచ్చిన వాళ్ళు ఎవరు అసలు? ప్రాణాలు వడ్డీ. అలాంటి వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను అని అర్జునుడు కృష్ణ పరమాత్మకి తాను ఎందుకు ఆ సేన మధ్యలో పెట్టమన్నాడో చెబుతున్నాడు. చూడండి, ఒకటి కారణం, వాళ్ళు ఎందుకు, ఎవరు దాంతో యుద్ధం నేను ఎవరితో యుద్ధం చేయబోతున్నానో వాడు తెలుసుకోవాలనుకున్నాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది? ఆ దుర్యోధనుడికి ఇష్టం కలిగించే రకంగా ఎవరు యుద్ధానికి వచ్చారో వాళ్ళని చూడాలనుకుంటున్నారు. రెండు పాయింట్స్ చెప్పాడు వాళ్ళ గురించి. ఏంది అసలు కారణం? అంత తాయిలాలు ఏమి ఇచ్చాడు ఆ దుర్యోధనుడు వీళ్ళందరికీ? దుర్బుద్ధి గలవాడు. అందులో పదాలు ఎట్టు ఉపయోగించాడు? ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేహే, వాళ్ళు దుర్బుద్ధి గలవాడే. మంచి బుద్ధి గలవాళ్ళ కాదే, చెడ్డ బుద్ధి గల వాళ్ళకి ఇంతమంది సపోర్ట్ ఎలా వచ్చారు? వాళ్ళెవరు అసలు? ఆ యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళెవరు? ఆ గొప్ప వాళ్ళు ఎవరు చూద్దాం. అధర్మ యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు, ఆ తట్టు చేరిన వాళ్ళు ఎవరు? వాళ్ళని చూడాలని నేను కోరుకుంటున్నాను. అందుకనయ్యా రథాన్ని ఆపమన్నా అని చెప్తున్నాడు. మనము ఈ 2 శ్లోకాలను గమనించినట్టయితే అర్జునుడి యొక్క ఇక్కడి నుంచి మనకు అర్జునుడి గురించి, కృష్ణ పరమాత్మ గురించి మనము ఎక్కువ డిస్కస్ చేస్తాం. అర్జునుడు జ్ఞాన అజ్ఞాన ఒకటి మనం గమనించాలి. పూర్తిగా తెలియని వాళ్లకు మనం అన్ని చెప్పచ్చు, పూర్తిగా తెలిసిన వాళ్లకు అన్ని చెప్పచ్చు. తెలిసి తెలియకుండా ఉంటారే, హాఫ్ నాలెడ్జ్, వాళ్ళకి మనం చెప్పలేం. వాళ్ళ మనసు ఒప్పించలేం. వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పు, వాళ్ళ బుద్ధి వంకరగానే ఉంటుంది. అలాంటి వాడే దుర్యోధనుడు. వాడికి తెలియని విషయం అంటూ ఉందా? వాడు చదువుకున్నాడుగా, ద్రోణాచార్యుడి దగ్గరే, కృపాచార్యుడి దగ్గర నేర్చుకున్నాడుగా అన్ని విద్యలు. వాడికి అన్ని తెలుసుదా? అర్జునుడు ఎక్కడ నేర్చుకున్నాడో విద్య అక్కడే అతను నేర్చుకున్నాడు. కానీ ఇతను పూర్తిగా తెలిసిన వాడా అంటే తెలిసిన వాడు కాదు, పూర్తిగా తెలియదా అంటే తెలియని వాడు కాదు. అలాంటి వాళ్ళకి చెప్పడం కష్టం. అవతల వాళ్ళని బట్టి యువతల వాళ్ళు కూడా కొంచెం మారుతారు. ఇప్పుడు అర్జునుడు మనకు ప్రతీక. మనకు కూడా ఉదయం లేచి అధర్మ పరులతోనే మనం ప్రవర్తించాల్సి ఉంటుంది. అధర్మ పరులతో చూసి మనం కూడా ఆశ్చర్యపోతుంటాం, ఇలా ఎందుకున్నారు వీళ్ళంతా
ఇంకే ఇప్పుడైతే మనకి నిత్య జీవితంలో ప్రతి ఒక్కళ్ళు అధర్మంతో ఉండే వాళ్ళతోనే మనం పోరాటం చేస్తుంది. నిత్య జీవితం అదే కదా, అందరికీ అంతే, ఒక్కళ్ళకి కాదు అందరికీ అంతే. అలాంటప్పుడు మనం ఎలా ఉంటాము, ఎలా ఉండాలి అనే విషయాన్ని గైడెన్స్ ఇస్తున్నాడు అర్జునుడు. అర్జునుడి పాత్ర ద్వారా మనకు తెలియజేస్తున్నాడు పరమాత్మ వ్యాస భగవానుడు. ఇప్పుడు అర్జునుడు అవతల ఉండేవాడు దుర్బుద్ధి కలవాడు. ఎవరు? దుర్యోధనుడు. అది కూడా దార్త రాష్ట్రస్య అని చెప్తున్నాడు అర్జునుడు. మామూలుగా పెదనాన్న ధృతరాష్ట్రుడు అంటే అతన్ని గౌరవ సూచకంగా పిలవాలి, నా పెద్దనాన్న గారు అని పిలవాలి కదా, అలా పిలవలేదు. దుర్యోధనుడు కూడా అర్జునుడికి అన్న అవుతాడు, అంతే కదా, పెద్దవాడు ఇతని కన్నా, కానీ అతనికి విలువ ఇవ్వలేదు. ఇద్దరిని ఒకే ఘాటకు కట్టేశాడు. కారణం ఏంది? ఆ దుర్బుద్ధి వల్ల వీళ్ళు కష్టాలు పడ్డారు కాబట్టి. మంచి వాళ్ళైతే వీళ్ళకు ఇంకా వీళ్ళ ఉన్నతికి సహకరించుండేవాళ్ళు. వీళ్ళ అధోగతికి కావాలని కోరుకున్నాడు దుర్యోధనుడు. ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకున్నాడు. నాశనం అయిపోవాలని నిజానికి కూడా వచ్చాడు. ఏ స్థాయిలో కోరుకున్నాడు వాడు? మొదట వాళ్ళ రాజ్యాన్ని అపహరించాలనుకున్నాడు, జూదం పెట్టాడు, అపహరించేశాడు. తర్వాత వాళ్ళు అరణ్యానికి వెళ్ళిపోయారు. వాళ్ళేమి అప్పుడే వాళ్ళు ఎదురు యుద్ధం చేస్తే ఒక్క నిమిషంలో అయిపోయిండేవాడు దుర్యోధనుడు. కానీ ధర్మానికి కట్టుబడి వాళ్ళు అరణ్యానికి వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడి కూడా పిసిగిచ్చాడు. ఆ అరణ్యానికి పోయినా కూడా వదలలేదు దుర్యోధనుడు. మనం గమనించాలి దుర్యోధన దుర్బుద్ధి ఎంత క్రూరంగా ఉందో. అక్కడికి కూడా మీకంటే మేము గొప్పగా ఉన్నామని చెప్పడానికి కోసంగా తన సైన్యాన్ని, తన కర్ణుల్ని, అందరినీ దుష్ట చతుష్టయం అంతా కలిసిపోయి వాళ్ళ ముందు వినోదాలు చేస్తారు. కానీ అక్కడ మనం భారత కథలో చూస్తే మనకు గంధర్వులతో పేచి పెట్టుకుంటారు. ఆ గంధర్వులు వచ్చి దుర్యోధనుడిని, కర్ణుడిని అందరిని కట్టుకొని తీసుకెళ్ళిపోతుంటారు. అప్పుడు ధర్మరాజే అర్జునుడిని పంపిస్తాడు వాళ్ళని రక్షించమని చెప్పి. అర్జునుడిని, భీముడిని వాళ్ళిద్దరు పోయి మళ్ళీ అప్పుడు దుర్యోధనుడిని విడిపిస్తారు. అంటే ఏ స్థితిలో ఉన్నాడు? అక్కడికి వచ్చి తన ప్రగల్భాలు చూపించుకుందాం అనుకొని అక్కడ ఓడిపోయాడు. అక్కడే తను మారిపోవాలి దుర్యోధనుడు, కానీ మాట్లాడు. మళ్ళీ అజ్ఞాతవాసంలో ఉండగా కూడా అజ్ఞాతవాసంలో ఏం చేశాడు? ఎట్లా అట్లా లావణ్య గారు మ్యూట్ చేయండి. ఏదో విధంగా వాళ్ళను కనుక్కుంటే మళ్ళీ వాళ్ళు అరణ్యవాసం చేయాలి కాబట్టి ఏం చేశారు వాళ్ళు? ఆ అజ్ఞాతవాసంలో ఉంటే ముందే, ఆ టైం అయిపోక ముందే కనుక్కుంటే వాళ్ళని మళ్ళీ అరణ్యవాసం చేస్తారు కదా 13 ఏళ్ళు అని చెప్పేసి అక్కడికి వచ్చి కనుక్కున్నారు చిన్నగా ఎట్లో. కానీ అప్పుడు టైం అయిపోయింది, 13 ఏళ్ల కాలం పూర్తి అయిపోయింది. పూర్తి కాకముందే కనుక్కున్నా, ఒక్కరోజు ముందు కనుక్కున్నా కూడా వీళ్ళు మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాల్సి వచ్చేది. దానికోసంగా తీవ్ర ప్రయత్నం చేసి ఎక్కడెక్కడున్నారు అంతా వెతికి మొత్తానికి కనుక్కొని వాళ్ళు అక్కడికి వచ్చి ఆ విరాట్ రాజు కొలువులో ఉండే ఆవులన్నీ తోలుకోపోయారు. వాళ్ళకి పశు సంపద ఎక్కువగా ఉంది. అది తీసుకోపోతుంటే అడ్డగించడం కోసంగా ఒక విరాట్ రాజు వాళ్ళంతా యుద్ధం, ఒకతట్టు వాళ్ళతో యుద్ధము, మళ్ళీ అర్జునుడు మళ్ళీ సపరేట్ గా వెళ్ళి యుద్ధం చేస్తుంది. ఈ విధంగా వాళ్ళు ఆ గోగ్రహణం అంటారు. అంటే అక్కడ కూడా పరీక్ష పెట్టారు. అక్కడ కూడా ఆ రోజు యుద్ధంలో కూడా అర్జునుడు ఒక్క రోజే అందరితో యుద్ధం చేసి వాళ్ళందరూ మూర్ఛపోయేట్టుగా చేశాడు. అప్పుడే గ్రహించాల ధర్మరాజు అర్జునుడికి ఎంత శక్తి ఉంది అనేది. కానీ దాన్ని కూడా వాళ్ళు లెక్క చేయలేదు. ఎవరు? దుర్యోధనుడు. అప్పుడు ఓడిపోయాడు, 2 సార్లు ఓడిపోయాడు అర్జునుడి చేతిలో. కానీ అప్పటికీ బుద్ధి రాలేదు. ఆఖరికి రాయబారం పంపించి మాకు 5 ఊళ్ళు ఇస్తే చాలని ధర్మరాజు చెప్తే సూది మనం మోపినంత స్థలం కూడా ఇవ్వనని చెప్పేసి మండికేశాడు. అంటే అంత 2 దెబ్బలు తగిలినా కూడా మనిషి మారలేదు. అందుకని దుర్బుద్ధే అంటున్నాడు. ఎంత దుర్బుద్ధి ఉంది అతనికి! మంచి బుద్ధి ఉన్నవాడితో ఒక దెబ్బ తగలంగానే మారిపోతాడు. 2 దెబ్బలు తగిలిన వాడు మారలా. 2 దెబ్బన కృష్ణ పరమాత్మ విధించింది ఎంత క్రూరమైంది. ఆయన విశ్వరూపాన్ని చూపించాడుదా ఆ రాయబారం పోయినప్పుడు. అప్పుడుదే అదే అసలు దానికే వాళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఎందుకని? వాళ్ళ కట్టి కృష్ణ పరమాత్మ ఉన్నాడని భయంతోనే ఉన్నారు. అది కూడా లేదు, అది కూడా జయించేసాడు. అది కూడా ఆలోచించకుండా యుద్ధానికి రావడానికి సిద్ధపడిపోయాడు. కాబట్టి ఈ విధంగా దుర్బుద్ధి ఎందుకు చెప్తున్నాడు అర్జునుడు?
అంత దుర్బుద్ధిగా ఉన్నాడు. ద్రౌపదికి వస్త్రాపహరణం చేశాడు. ఎన్ని చేశాడు? వాడు చేసింది దుర్బుద్ధి కదా వాడిది. దాన్ని ప్రోత్సహించిన వాడు ఎవరు? ధృతరాష్ట్రుడు. అందుకని ధృతరాష్ట్రస్య అని చెప్తున్నాడు. పెద్దనాన్నని గౌరవంతో పిలవడం లేదు, అన్న అని చెప్పి దుర్యోధనుడిని పిలవడం లేదు. డైరెక్ట్ గా చెప్తున్నాడు, వాళ్ళ దుర్బుద్ధి గల వాళ్ళు. ధృతరాష్ట్రుడు దుర్బుద్ధి గలవాడే, దుర్యోధనుడు దుర్బుద్ధి గలవాడే. అటువంటి వాళ్ళ వల్ల మేము నష్టపోయి మేము కష్టాలు పడితే ఇది అందరి ప్రపంచానికంతా తెలుసు ఆ విషయం. వాడు పడ్డ కష్టాలన్నీ అందరూ తెలుసు, చేయని వాళ్ళు ఎవరు లేరు. అటువంటి అధర్మ యుద్ధంలోకి ఎవరు వస్తున్నారు? అట్లాంటి వాళ్ళని చూడాలనుకుంటున్నాడు అర్జునుడు. నిజమే కదా, ధర్మంగా నిలబడ్డ పాండవుల తట్టు రావాల్సింది అధర్మ యుద్ధం పోయారంటే అర్థమైంది. ఆ దుర్యోధనుడు ఎన్ని రకాలుగా మాయ మాటలు చెప్పి ఎన్ని అట్రాక్షన్స్ పెడితే వాళ్ళు లొంగారు. అంతమంది 11 అక్షరాల సైన్యం ఆయనకు వశమైందంటే ఎంత మందిని ఆకర్షించాడు దుర్యోధనుడు. ఆ దుర్బుద్ధి ఇప్పుడు కూడా ప్రపంచంలో జరిగేది అది. చెడుకే ఆకర్షించబడతాం తప్ప మంచికి ఆకర్షించబడం. కాబట్టి మంచికి చెడుకు ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ యుద్ధమే ఇప్పుడు జరగబోతోంది. అదే చెప్తున్నాడు అర్జునుడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన శ్లోకాలు గమనిస్తే ఈ సంజయుడు ఈ విషయాన్ని ఎవరికి చెప్తున్నాడు? నేరుగా ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఇది. దుర్బుద్ధి గలవాడు నీ కొడుకు గురించి చెప్తున్నారయ్యా అర్జునుడు అనే విషయము ధృతరాష్ట్రుడికే చెప్తున్నాడు. సంజయుడు ధర్మం ఏంది? తాను ఎక్కడ ఏం చూశాడో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరి మనసులో ఏముందో అని ఆయన తెలిసిపోతాయి. అవన్నీ చెప్పాల్సింది ఆయన. కాబట్టి చెప్తున్నాడు, దుర్బుద్ధి అని కూడా అన్నాడు అర్జునుడు అనే విషయాన్ని ఎవరికి చెప్తున్నాడు? ధృతరాష్ట్రుడికే చెప్తున్నాడు. చిత్రంగా లేదు? ఈ శ్లోకాలను ఎవరికి చెప్తున్నాడు? సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. అంటే కళ్ళు కట్టినట్టుగా ఆయన దృశ్యం కనిపిస్తోంది. అర్జునుడు ఉభయ సేనల మధ్యలో వచ్చి దాన్ని కృష్ణ పరమాత్మ నిలబెట్టమని చెప్పి దానికి కారణం ఏంటో చెప్తూ నిన్ను నీ కొడుకు దుర్బుద్ధి గలవాడు అన్నాడు అయ్యా అని చెప్తే వినేవాడికి ఎట్టుంటుంది? ఒక పక్క ఏదో ఇంట్రెస్ట్ ఎలా కూర్చున్నాడు, కానీ తన మీదకే వస్తుంటే మాటలు ఎలా ఉంటుంది అది? కానీ జరిగినట్టుగా చెప్తున్నాడు సంజయుడు. ఆయన తన మాటలు కాదుగా అవన్నీ అన్నవాళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నాడు. కాబట్టి ధైర్యంగా చెప్తాను. కాబట్టి ఈ విధంగా మనం ఈ శ్లోకాలు గమనించినప్పుడు అర్జునుడు ఎంత బాధపడ్డాడో ఆ దుర్యోధనుడు వల్ల తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. మరియు ఇంత జరిగినా మార్పు రాకపోగా అతనికే సపోర్ట్ గా ఇంతమంది వచ్చారు. అటువంటి వాళ్ళు ఎవరో నేను చూడాలనుకుంటున్నాను. కాబట్టి నన్ను యుద్ధ రంగంలో ఆ 2 సేనల మధ్య నా రథాన్ని నిలపమని చెప్పి కారణం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మకి. ఎందుకు నిలబడాలో చెప్తున్నాడు. ఇది ఈ 2 శ్లోకాల్లో ఉండే విషయం.